ప్రతినిధి సుభాష్ గారికి, అదేవిధంగా శాసనసభ్యులు పాల్వాయి హరీష్ గారికి, రచనారెడ్డి గారికి, సుహాసిని గారికి, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని, ఈ ప్రాజెక్టు డిస్కవరీ ఛానల్ కూడా దీన్ని చాలా గొప్పగా ఉన్నదని, ఈ ప్రాజెక్టు గురించి బ్యానర్ ఐటమ్స్లో ఇటువంటి ప్రాజెక్టు ఎక్కడా కని విని ఉండరు, చూసి ఉండరు అనేటటువంటి మాటలు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ చాలా పెద్ద ఎత్తున కాళేశ్వరం గురించి చాలా గొప్పగా చెప్పినారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 38,000 కోట్లతో ఆనాడు రూపొందినటువంటి ప్రాజెక్టుకు పేరు మార్చి, ఆల్రెడీ అప్పటికే పనులు ప్రారంభమైనప్పటికీ కూడా పేర్లు మార్చి, డిజైన్లు మార్చి దాదాపు 1,50,000 కోట్లకు అంచనాలు పెంచి దేశంలోనే ఎక్కడ లేనటువంటి తీరుగా పెద్ద ఎత్తున ప్రాజెక్టు పేరుతో అవినీతికి పాల్పడి అడ్డగోలుగా దోపిడీ కోసమే డిజైన్లు మార్పులు, అంచనాలను పెంచుకున్నటువంటి తీరు గత ఎన్నికల సందర్భంగా కానీ అంతకుముందే కానీ అనేక సార్లు భారతీయ జనతా పార్టీ దాన్ని బట్టబయలు చేసేటటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు దాని గురించి మాట్లాడడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం పైన జరిగిన అవినీతి కానీ, నిర్మాణంలో జరిగిన లోపాలు కానీ, అడ్డగోలుగా పెంచినటువంటి అంచనాల విషయంలోనే కానీ వీటన్నిటిపైన కూడా ఈరోజు విచారించడం జరిగినటువంటి అవకాశం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, అధికారంలో ఉన్నది. ఎందుకంటే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే దాన్ని ప్రారంభించడం జరిగింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి ఈరోజు గతంలో అనేక సార్లు విమర్శించిన ప్రాణహిత చేవెళ్ల పేరు మార్చిండ్రు, దాని డిజైన్లు మార్చిండ్రు, దోపిడీ చేసిన మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది అనేక సార్లు. మరి ఈరోజు వారు హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామనడం అనేది చూస్తుంటే, వారికి ఈ యొక్క విచారణ పేరు మీద హైకోర్టు న్యాయమూర్తితో విచారణ అంటే కాలయాపన తప్పితే, కాలయాపనతోనే గడిపేద్దామనే ఆలోచన ఉందా అనేటటువంటి అనుమానం ఈరోజు రాకమానదు. మనకు తెలుసు, కోర్టు వ్యవహారాలు అంటే అవి వెంబడి తేలేటటువంటి పరిస్థితి ఉండదు, ఎంత సమయం పడుతుందో మనకు తెలియదు. మరి రేవంత్ రెడ్డి గారి హయాంలో అది ఆ విచారణ పూర్తవుతుందా కూడా లేదనేటటువంటి అనుమానం కూడా వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా డిమాండ్ చేసినారు కిషన్ రెడ్డి గారు, దీనిపైన సిబిఐ విచారణ జరిపించండి. గత ప్రభుత్వం సిబిఐ మన రాష్ట్రానికి రావద్దన్న తిరిగి జీవో ఇష్యూ చేసింది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి పైన ఎలాంటి విచారణలు ఉండకూడదు అని మంచిగా పకడ్బందీగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడానికి వాళ్ళు ఆ జీవో తీసుకొచ్చిండ్రు. మరి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంబడే ఆ జీవోను రద్దు చేసి ఈ విచారణను వెంబడే చేపట్టే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా.
వాళ్ళ రాష్ట్ర పరిధిలోనే చేయించాలి. ఓసారి అంటున్నారు సిబిఐ, ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు మాట్లాడుతూ ఉన్నారు కదా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, సిబిఐకి ఇస్తే ఇవన్నీ కూడా కాలయాపన కోసం, వాళ్ళని కాపాడడం కోసం మాట్లాడుతున్నటువంటి మాట్లాడలుగానే మనం పరిగణించాల్సి వస్తుంది. వాళ్ళ చిత్తశుద్ధి ఉండుంటే, నిజంగా కాలయాపన చేసేటటువంటి ఆలోచన లేకుంటే మరి ఏసీబీతోనో చేయించవచ్చు, సిఐడితోనో చేయించవచ్చు, ఇమ్మీడియట్గా దానిపైన ఎంక్వైరీల ద్వారా ఏమేం జరిగిందో వాటన్నిటిని కూడా బయటికి తీయవచ్చు. కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ అని కాలయాపన చేసేటటువంటి ఆలోచన ఉన్నట్టుగా ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. ఈ యొక్క మేడిగడ్డ కాళేశ్వరం యొక్క నిర్మాణం విషయంలో మనం చూసినాం ఎన్నెన్ని లోపాలు వెలుగులోకి వచ్చినాయో. వరదలు వచ్చినప్పుడు కానీ కాళేశ్వరం ప్రాజెక్టును 2019లో జూన్ 19న అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం జాతికి అంకితం చేసింది. అది పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసిండు. మరి అప్పటి నుంచి ప్రాజెక్టు లోపల అనేక లోపాలు ఒక్కొక్కటిగా మనం వెలుగు చూస్తూ ఉన్నాయి. పోయిన వరదల్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడిందో మనం చూసినాం. 2020 జూలై 9న భూపాలపల్లిలోని జిల్లాలోని గ్రావిటీ కెనాల్ గోడ మొత్తం సిమెంట్ మొత్తం పెచ్చులు ఊడిపోయింది. లక్ష్మీ పంప్ హౌస్ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రావిటీ కెనాల్ ఎడమ వైపు ఉన్నటువంటి సిమెంట్ సీలింగ్లంతా కూడా పెచ్చులు ఊడిపోయినాయి. మరి జూలై 14వ తేదీ నాడు గోదావరిలో వచ్చినటువంటి భారీ వరదలకు కాళేశ్వరం సమీపంలో ఉన్నటువంటి లక్ష్మీ పంప్ హౌస్, అన్నారం పంప్ హౌస్ మొత్తం నీట మునిగిపోయినాయి. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా చాలా వరకు వేల ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయినాయి. పెద్ద ఎత్తున ఆ పంప్ హౌస్లో నీట అంటే మొత్తం నీటిలో మునిగిపోవడానికి కారణమంతా కూడా నిర్మాణంలో ఉన్నటువంటి లోపం వల్లనే, నిర్మాణంలో ఉన్నటువంటి నాణ్యత లోపం వల్లనే, డిజైన్ లోపం వల్లనే అనేటటువంటి అనేక ఆరోపణలు ఆ రోజు మనం ఆ ప్రభుత్వం పైన చేయడం జరిగింది. ఆ సందర్భంగా లక్ష్మీ పంప్ హౌస్లో మొత్తం 17 మోటార్లు నీట మునిగిపోయినాయి. దాంట్లో 7 మోటార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి అన్నాడు. 3 మోటార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి, 7 మోటార్లు మొత్తం ధ్వంసమైపోయినాయి. దాదాపు 2000 కోట్లకు పైగా నష్టం జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున ఆ రోజు అందరం కూడా మాట్లాడడం జరిగింది. మరి మొన్న 2023 ఎలక్షన్ల ముందు, జస్ట్ ఎలక్షన్ల ముందు అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజ్ పైనటువంటి వంతెన ఏదైతే ఉందో కుంగిపోయింది. బ్యారేజీలో ఉన్నటువంటి 7వ బ్లాక్ లో 19th పిల్లర్ 21 పిల్లర్ల మధ్యలో వంతెన కుంగి కిందికి దిగిపోయింది. అయితే 20వ నంబర్ పిల్లరు నిర్మాణ దశలో ఉండంగానే పగుళ్ళు వచ్చినాయి. పగుళ్ళు వచ్చినా కూడా అప్పుడు అధికారులు వాటి గురించి పట్టించుకోలేదు. పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరిగింది, దాని గురించి కూడా అన్నాడు. మరి బ్యారేజీ కుంగడంతో ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్కి ఈరోజు బ్రేక్ పడినట్లు అయిపోయింది. నవంబర్ 1వ తేదీ 2023న ఒకటి అన్నారం బ్యారేజ్ 38-46 గేట్ల దిగువన కింద లీకేజీలు మొత్తం ఏర్పడినాయి. వీటిలో ఆ వాటర్ అంతా సుడులు తిరుగుతున్న నేపథ్యంలో ఇసుక బస్తాలతో తాత్కాలికంగా ఆ లీకేజ్ ఇప్పటికీ పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉందని ఎంతో మంది సాగునీటి నిపుణులు మనల్ని హెచ్చరిస్తా ఉన్నారు. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి నిర్మాణంలో నాణ్యత లోపం కానీ, కమిషన్లకు కక్కుర్తి లక్షల కోట్లకు ప్రాజెక్టుల అంచనాలు పెంచి
వేల కోట్లలో ఈరోజు అవినీతికి పాల్పడి కాళేశ్వరం ప్రాజెక్టునే ఈరోజు దాని అతి గతి తెలియనటువంటి దుస్థితి ఏర్పడిన సందర్భంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంబడే దాన్ని కాలయాపన చేయకుండా గతంలో మీరు అన్న మాటలకి కట్టుబడి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని కాపాడేటటువంటి ఆలోచన మీకు ఏదైనా ఉందంటే ఉండడానికి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంబడే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో సిబిఐని రాష్ట్రంలో అడుగుపెట్టనీయకుండా వాళ్ళు ఇచ్చిన జీవోని వెంబడే రద్దు చేయండి. సిబిఐ ఇక్కడ ఇలాంటి అవినీతి జరిగినా వాటిని ఎంక్వైరీ చేసేటటువంటి విధంగా జీవోలో మార్పు తీసుకురండి. నూతన జీవోని ఇచ్చి మరి దానికి సిబిఐ ఎంక్వైరీకి చొరవ తీసుకునే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ముందుకెళ్లాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. జ్యుడిషియల్ ఎంక్వైరీ కాలయాపన తప్ప మరొకటి అనే విషయం అందరికీ తెలుసు మనకి. సో ఈ యొక్క కాళేశ్వరం పైన మేడిగడ్డ పైన ఎంబడదగినటువంటి అవినీతిని బయటికి ఆ నిర్మాణ లోపాలు ఎంబడే తీసుకొచ్చి దాన్ని ఆ లక్షల కోట్ల ప్రాజెక్టుని కాపాడాలన్నా తెలంగాణ యొక్క ధనాన్ని దోచుకున్నటువంటి వారిని శిక్షించాలన్నా వెంబడే సిబిఐ ఎంక్వైరీ చేయించాలి. మా రాష్ట్ర అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. వెంబడే సిబిఐ ఎంక్వైరీకి తీసుకోవడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా. ఛత్తీస్గఢ్లో కూడా చేశారు కదా రిమూవ్. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే రమ్మనాల్సిందే. చిత్తశుద్ధి లేకుంటే వారు కూడా కేసీఆర్ని వాళ్ళని చేసిన వాళ్ళని కాపాడాలనుకుంటే తేట తెల్లని చేయాలి. వారికి వాళ్ళని ఉద్దేశం ఉంటే చెప్పాలి. అది రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం మేడిగడ్డలు జరిగినటువంటి అవినీతిని ఆ నిర్మాణ లోపాలను వెలికియడం ఇష్టం లేకపోతే వారి మీద చర్యలు తీసుకోవడం ఇష్టం కాపాడేటటువంటి ఆలోచన ఉంటే అది బట్టబయలు చేయాలనే కోరుతున్నాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ వల్ల కాలయాపన జరుగుతుంది, దానివల్ల ఉపయోగం లేదు అంటున్నాం. ఇమ్మీడియట్గా యాక్షన్ జరగాలని అడుగుతున్నాం. ఇమ్మీడియట్గా యాక్షన్ జరగాలని దాని మీదనే ఈరోజు వారు కూడా గతంలో కోరింది అదే. ఇప్పుడు కుర్చీ ఎక్కంగానే మాట మారవద్దు. గతంలో వాళ్ళు కూడా దాని మీద అనేక ఆరోపణలు చేసినారు. మరి మీ వారికి అవకాశం వచ్చింది, దాన్ని నిరూపించేటటువంటి అవకాశం ఉంది, స్పందించాలని చెప్పి కోరుతున్నాం. తప్పకుండా మీడియాలో వారు మాట్లాడినట్టుగా వచ్చింది కదా, అందుకనే మేము కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడం వల్ల కాలయాపన ఆలస్యం అవుతుంది. ఇది వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఇది లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పోసి కట్టినటువంటి ప్రాజెక్టు, అప్పులు తీసుకొచ్చి కట్టినటువంటి ప్రాజెక్టు, తెలంగాణ ప్రజలకు నెత్తిన అప్పుల భారాన్ని మోపినటువంటి ప్రాజెక్టు. దాంట్లో ఎలా ఈరోజు మన జరిగినటువంటి కాళేశ్వరం కానీ మేడిగడ్డ జరిగినటువంటి నిర్మాణ లోపాల వల్ల ఏ విధంగా ఈరోజు ప్రాజెక్టు గొంగిపోవడమే కానీ గతంలో పంప్ హౌస్లు మునిగిపోవడమే కానీ ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కేసీఆర్ గారే తానే ఇంజనీర్ అని చెప్పి నేను డిజైన్ చేసిన అని చెప్పి మరి ఇంజనీర్ కాని వాళ్ళు ఇంజనీర్ అని చెప్పి డిజైన్లు చేసి ప్రాజెక్టును ముంచితే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకుండాలా? అవకాశం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ గారు అధికారంలో ఉన్నారు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయండి, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయండి అని చెప్తా ఉన్నాం. ఇప్పుడు అందరూ రాస్తున్నాం కదా. అప్పుడు మరి ఇప్పుడు
సిబిఐకి లేఖ అంటే సిబిఐ ఇక్కడ అడుగు పెట్టొద్దని కదా ముఖ్యమంత్రి గారు ఒక జీవో ఇష్యూ చేసినారు. వారు ఎంబడారు జీవోను రద్దు చేయండి అని అడుగుతున్నాను నన్ను. అందుకనే ఇప్పుడు వారే ఉన్నారు కాబట్టి, వారే ఆ రోజు మాట్లాడినారు కాబట్టి, ఆ రేవంత్ రెడ్డి గారే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, ఆనాడు పిసిసి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి వారిని ఎంబడే సిబిఐ చొరవ తీసుకోండి అని చెప్తా ఉన్నాం. ఇప్పుడు ప్రజల వద్ద ప్రజాపాలన అని అప్లికేషన్లు తీసుకుంటా ఉన్నారు గ్రామాలలో. సో వాళ్ళు 100 days టైం అడిగినారు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి. సో దాంట్లో ఈ 6 గ్యారంటీల లోపల అంటే 6 అంటే 6 నంబర్ కాదు, ఆ 6లో చాలా ఉన్నాయి. ఇంకా ఆ 6లో కూడా ఒక్కొక్క దాంట్లో 3 ఉన్నాయి, 2 ఉన్నాయి. అట్లాంటివి చూస్తే ఆ 13 కాకుండా ఇంకా వాళ్ళు ఇచ్చినటువంటి అంటే ఇది గ్యారంటీ, అవి గ్యారంటీలు కదా. ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హామీ కిందకే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ హామీలన్నీ నెరవేర్చడానికి మరి 100 రోజుల సమయం ఏదైతే అడిగినరో 100 రోజుల వరకు వేచి చూద్దాం. 100 రోజుల లోపల వాళ్ళు చేయగలిగితే సంతోషం, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే సంతోషం. ప్రజలంతా కూడా, తెలంగాణ ప్రజలంతా కూడా ఆ వాటి కోసమే ఆ హామీలపైనే ఓటేసి గెలిపించినారు, మార్పు కావాలని గెలిపించినారు. సో వారు ఆ హామీలను నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. చాలా చోట్ల కూడా హౌసింగ్ విషయంలో ప్లాట్ లేకుండా, ఇల్లు లేకుండా ఉన్నటువంటి వాళ్ళపైన క్లారిటీ లేదు. ఎక్కడ ఇంతవరకు ఎలాంటి నివాస యోగ్యం లేనటువంటి వాళ్ళకు ప్లాటు లేదు, వాళ్ళ ఇల్లు ఉండదు, ఎక్కడో కిరాయి ఇంట్లోనో లేకుంటే ఎక్కడో చోట గూడ్సెలలోనో ఉన్నటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి. మరి వాటిపైన కూడా క్లారిటీ లేదని చెప్తా ఉన్నారు. వాటిపైన కూడా క్లారిటీ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. మరి వారికి ఎట్లా ఇండ్లు నిర్మాణం చేసిస్తుంది, ఎప్పట్లోగా నిర్మాణం చేసిస్తుంది, ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, ఎట్లా బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేస్తుంది, ఎట్లా వాళ్లకు ఇస్తున్న విషయం కూడా తెలిపాల్సినటువంటి అవసరం ఉన్నది. సో చాలా ఉన్నాయి. ఇంకా దీంట్లో ఇంకో కొంచెం ఇప్పుడిప్పుడే మేము అధికారంలోకి వచ్చినాం, ఇప్పుడిప్పుడే సరి చేసుకుంటున్నాం అంటున్నారు కాబట్టి కొంచెం సమయం ఇవ్వడమే కరెక్ట్ అని మేము కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళు హామీలు ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి హామీలు ఇచ్చినారా, ఫస్ట్ ఆ క్లారిటీ ఇవ్వాలా. ఈ పథకాలకు అడుగుతున్నారా వాళ్ళు కేంద్ర ప్రభుత్వ నిధులు, లేదా డిఫరెంట్ డెవలప్మెంట్స్ కోసం అడుగుతున్నారా? కేంద్ర ప్రభుత్వం నిధులు దేనికోసం అడుగుతున్నారు? కేంద్ర ప్రభుత్వం రొటీన్గా ఇచ్చే నిధులన్నిటి కూడా కంటిన్యూగా ఇస్తుంది. వాటి కాకుండా అదనంగా ఇంకేదైనా అవసరాలని రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ గవర్నమెంట్ తెలియజేస్తే కనుక వారికి కూడా సహకరిస్తామని చెప్పినారు. పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా కావాలని చెప్పి కేంద్రంలో పోయి అడిగినారు, దానికి కూడా సానుకూలంగా స్పందించింది కేంద్ర ప్రభుత్వం. జాతీయ హోదా అనేటటువంటిది లేదు, కాకపోతే దానికి సమానంగా నిధులు ఇస్తాం అనేటటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. ప్రాజెక్టు కోసం నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది. పూర్తిగా తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించమని చెప్పినారు, అప్పుడు కూడా సహకరించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున 9 లక్షల కోట్లకు పైగా నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. వీళ్ళు కావాలని బీజేపీ ఏదో ఒక అపవాదు తీసుకురావడానికి, సౌత్ నార్త్ అనేటటువంటి సెంటిమెంట్ ద్వారా లబ్ధి పొందడానికి అనేక ఆరోపణలు చేసింది భారతీయ జనతా పార్టీ పైన, అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వంలో గతంలో వాళ్ళు ఉన్నారు, గతంలో అధికారంలో ఉన్నారు. గతంలో చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిధులతో డెవలప్మెంట్ అనేది కలిసి ఆ స్కీమ్లకు కలిసి చేస్తే ముందుకెళ్తాయి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుంది కాబట్టి ఆ స్కీమ్ల పేరు మారుస్తాం, ఆ రూటు మారుస్తాం అన్నప్పుడే వాళ్ళు రూట్లు మార్చుకొని పేర్లు మార్చుకొని కేంద్రం ఇస్తలేదనేటటువంటి బ్లేమ్ గేమ్ గత ప్రభుత్వం ఆడింది. కాబట్టి ఈ ప్రభుత్వం అట్లాంటి పొరపాటు చేయకూడదని నేను యొక్క అభివృద్ధి కోసం కలిసి పనిచేయాల్సినటువంటి బాధ్యతగా తెలంగాణ ధ్యేయంగా కలిసి పనిచేయాలని చెప్పి నేను వాళ్ళని కూడా కోరుతున్నా. థ్యాంక్ యూ.